మీనా డెకరేషన్ చేయనివ్వకుండా ఆపుదామనుకున్న చింతామణి మరియు ప్రభావతి. వాళ్ళ ప్లాన్ని తిప్పికొట్టిన మీనా. ఇదంతా ఎలా జరగబోతుందో ముందుగానే మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రభావతి తన డాన్స్ స్కూల్లో కూర్చొని ఉంటుంది. అప్పుడు చింతామణి అక్కడికి వస్తుంది. అప్పుడు ప్రభావతి, చింతామణి గారు ఇక్కడికి వచ్చారేంటి, ఏమైనా పనుండి వచ్చారా అని అడుగుతుంది. అప్పుడు చింతామణి, లేదండి, మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను అంటుంది. అప్పుడు ప్రభావతి, ఏంటండి అది అని అడిగితే అప్పుడు చింతామణి, మీ మీనా గురించి చెప్దామనండి. మీనా మీ గురించి చాలా విషయాలే చెప్పింది అంటుంది. మా అత్తయ్య గారు డబ్బులు సంపాదించకపోతే అసలు నన్ను మనిషిలా కూడా చూడదండి అంటూ నాతో చాలా విషయాలు చెప్పింది అని చింతామణి లేనిపోని విషయాలన్నీ ప్రభావతికి నూరిపోస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి చాలా కోపంగా, ఉండు, మీనాని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చేసి దాని పని ఏంటో నేను చూస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత దాని పని నేను చెప్తాను అని చాలా కోపంగా అక్కడి నుంచి లెగిసి ఇంటికి ప్రయాణం అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికే మీనా తను డెకరేట్ చేయాల్సిన వస్తువులన్నీ సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి తన నాటకాన్ని మొదలు పెడుతుంది. ఏమండి, ఎక్కడున్నారు? అమ్మో, నా ప్రాణం పోయేలా ఉందే. మీనా, ఏ మీనా, ఎక్కడున్నావే, ఇట్రా అని గట్టిగా అరుస్తుంది ప్రభావతి. అప్పుడు మీనా, ఏమైంది అత్తయ్య, ఏమైంది, ఇప్పుడే కదా బయటికి వెళ్ళి వచ్చారు, హఠాత్తుగా ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు ప్రభావతి, ఏమైంది ఏంటే, ఇంగో ఈ కుడి చెయ్యి ఎంత నొప్పిగా ఉందో, అలాగే కాలు కూడా నొప్పి వస్తున్నాయి, ఎందుకో అర్థం కావటం లేదు, విపరీతమైన నొప్పులు వస్తున్నాయి, నా ప్రాణం పోతుంటే నువ్వేమో ఇక్కడికి అక్కడికి అని డెకరేషన్ చేస్తూ ఆ మూల కూర్చొని ఉన్నావు, ఇప్పుడు నన్ను చూసుకోవా, నువ్వు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా ఏంటి అని చాలా గట్టిగా అరుస్తుంది. అప్పుడు మీనా, అయ్యో అత్తయ్య గారు, అలా కాదండి, నేను ఉన్నాను కదా, నేను డాక్టర్ని పిలుస్తాను, లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్తాను, పదండి అని అంటుంది. అప్పుడు ప్రభావతి, వద్దు వద్దు, నాకు హాస్పిటల్ వద్దు, నువ్వు నా పక్కన ఉన్నావు కదా, కొంచెం ఆ కాలు నొక్కి వేడి నీళ్ళు కాపడం పెడితే చాలు, సరిపోతుంది, నువ్వు వెళ్ళిపోతే ఈ నొప్పులన్నీ నేను భరించలేను, పైగా నాకు చేసి పెట్టే వాళ్ళు కూడా ఎవరు ఉండరు, నువ్వైతే అన్నీ కొంచెం దగ్గరికి అందిస్తూ ఉంటావు కదా అంటుంది ప్రభావతి. అప్పుడు మీనా, ఏం పర్వాలేదు అత్తయ్య గారు, నేనున్నాను కదా, మీరు కంగారు పడకండి, నాకు డెకరేషన్ ముఖ్యం కాదు, మీ ఆరోగ్యమే ముఖ్యం, నేను ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళను, మిమ్మల్ని చూసుకుంటూ ఉంటానులే అని అంటుంది మీనా. అయితే మీనా తన టీం వాళ్ళకి ఫోన్ చేసి తను రాలేకపోతున్నానని చెప్తుంది. అప్పుడు ప్రభావతికి సేవలు చేస్తూ ఇంట్లోనే ఉండిపోతుంది. అప్పుడు ప్రభావతి నిద్రపోతున్నట్టు నటిస్తూ లోపల అనుకుంటూ ఉంటుంది, అబ్బా, భలే ప్లాన్ చెప్పింది చింతామణి, ఇలాగే దీన్ని నా కాలు దగ్గరే పడేయాలి, ఇది వెళ్ళి నన్ను ఊరు వెంపడ అన్నీ ఏవేవో మాటలంటూ కూర్చుని ఉంటే నేను పడాలా అని అనుకుంటుంది ప్రభావతి నవ్వుకుంటూ మురిసిపోతూ లోపలే. ప్రభావతి పడుకుందని మీనా అనుకుని అక్కడి నుంచి లేచి కిచెన్లోకి వెళ్ళి వంట పనులు చూసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి, నేను వెళ్ళకపోతే ఆ డెకరేషన్ ఎలాగా అని. కరెక్ట్గా అప్పుడే మీనాకి రవి, శృతి ఇచ్చిన గిఫ్ట్ గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ రోజు రవి, శృతి తనకి ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు, ఆ ఫోన్ ద్వారా తన వర్క్ పనులు అన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి తనకి గుర్తొస్తుంది. అప్పుడు మీనా బాలుకి ఫోన్ చేస్తుంది. అప్పుడు మీనా అంటుంది, ఏవండి, ఇవాళ జరిగింది ఇది, అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేదంట, నన్ను ఇంట్లో ఉంచేసిందని చాలా బాధగా చెప్తుంది. అప్పుడు బాలు, ఏం పర్వాలేదు, నేనున్నాను కదా అని చెప్పేసి బాలు తనకి భరోసా ఇస్తాడు. అప్పుడు మీనా, ఏం చేద్దామండి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, నాకు ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు, ఇది చాలా మంచి ఆర్డర్, ఇది కనుక మిస్ అయిందంటే నా లైఫే వేస్ట్ అయిపోయినట్టు అయిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదండి, అత్తయ్య గారేమో నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు బాలు తన ఐడియాని కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడు ఫోన్ పెట్టేసి మీనా డెకరేట్ చేయాలనుకున్న ఫంక్షన్ హాల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత బాలు మీనాకి వీడియో కాల్ చేస్తాడు. మీనా చక్కగా తన వంటగదిలో కూర్చొని ఒకవైపుకి కూర్చొని బాలుతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. ఏవండి, ఆ ఎడం వైపు ఉన్న పిల్లర్ తెల్లటి పువ్వులు అన్ని మాలలు చుట్టమని చెప్పండి, అలాగే ఆ మధ్యలో ఉన్న ఎర్రటి గులాబీలు బ్యాక్డ్రాప్ రావాలి అంటుంది. సేమ్ బాలు కూడా అలాగే చేస్తాడు. ఇది ఇలా పెట్టండి, విన్నావుగా, మేడం గారు చెప్పారు, ఆ పిల్లర్కి మల్లెపూలు అంట చుట్టండి, అలాగే గులాబీలు కూడా తీసుకురండి అని మీనా చెప్పింది కరెక్ట్గా చేస్తూ ఉంటాడు. అప్పుడు బాలు అంటాడు, చూడు మీనా, ఇదంతా కరెక్ట్గానే ఉందా, ఒకసారి చూసి చెప్పు అని అంటాడు. అప్పుడు మీనా,
చాలా బావుందండి. చాలా బాగా చేస్తున్నారు. ఆ పైనున్న లైటింగ్ కాస్త కుడివైపు తిప్పమనండి. ఆ స్టేజ్ కూడా బ్రైట్‌గా కనిపించాలి. అప్పుడు లుక్ చాలా బావుంటుంది అంటది మీనా. అలా ఫోను ద్వారానే ప్రతి చిన్న విషయాన్ని కూడా అలా బాలుతో ఫోనులో మొత్తం అంతా ఓపికగా చెప్పి, క్రూ మెంబర్స్ చేత మొత్తం అంతా కొన్ని గంటల్లో మొత్తం అంతా పూర్తయిపోతుంది. బాలు కూడా మీనా చెప్పినట్టుగా చేస్తాడు. అన్నీ చాలా బాగా చూసుకుంటాడు. అప్పుడు బాలు అంటా ఉంటాడు, "మీనా అంతా అయిపోయింది. ఒకసారి చూడు. ఇదంతా కరెక్టేనా? ఒకసారి చూడు" అని మొత్తం వీడియో కాల్ ద్వారా మీనాకి చూపిస్తూ ఉంటాడు. అప్పుడు మీనా మొత్తమంతా చూసి ఆనందంతో కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా, "చాలా అద్భుతంగా చేశారండి. నేను దగ్గరున్నా సరే ఇంత బాగా చేయకపోయేదాన్నేమో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు లేకపోతే నేనేమైపోయేదాన్నో ఇవాళ. నా కోసం ఇంత కష్టపడ్డారు. రవి, శృతి ఇచ్చిన ఫోన్ ఇలా యూజ్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదండి. ఈరోజు అదే నన్ను కాపాడింది. అలాగే మీరు కూడా నేను చెప్పినట్టు అంతా చాలా చేశారని చాలా చాలా హ్యాపీగా ఉంటుంది" మీనా. అప్పుడు బాలు, "ఇదేముంది మీనా, అంతా నీ టాలెంట్. సరే, నేను సామాన్లన్నీ సర్దేసి కాసేపయ్యాక ఇంటికొస్తాను. నువ్వు ఆ ప్రభావతిని ఉంది కదా మా అమ్మావతి, దాన్ని జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ ఏడుస్తుంది నీ మీద పడి" అని అంటాడు. అప్పుడు మీనా నవ్వుతూ ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత ప్రభావతి నిద్రలోంచి ఏదో లేచినట్టుగా లేచి నటిస్తూ వస్తుంది. అప్పుడు ప్రభావతి, "ఏమే మీనా, నా కోసం వేడినీళ్ళు కాచావా? అయినా ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నావు? నీ పెళ్లి డెకరేషన్ ఆర్డర్ పోయిందని ఏడుస్తున్నావా ఏంటి?" అని అడుగుతుంది ప్రభావతి. అప్పుడు మీనా, "లేదత్తయ్య, నా ఆర్డర్ ఎక్కడికి పోలేదు. నేను ఇంట్లోనే ఉండి మిమ్మల్ని చూసుకుంటూనే నా భర్త సహాయంతో, రవి, శృతి ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ సహాయంతో వీడియో కాల్ ద్వారా డెకరేషన్ మొత్తం పూర్తి చేసేసాను. పెళ్లి వాళ్ళు కూడా చూసి చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా చేశారని చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు అత్తయ్య" అంటుంది. అప్పుడు ప్రభావతి నోరు వెళ్ళబెట్టి ఆశ్చర్యంతో, "ఏంటి? డెకరేషన్ అంతా అయిపోయిందా? అమ్మో! అమ్మో! చింతామణి డాన్స్ స్కూల్‌లో అంత పెద్ద ప్లాన్ వేసిచ్చింది. ఈ మీనా స్మార్ట్ ఫోన్‌తో నా ప్లాన్ మొత్తం తలకిందులు చేసింది కదా! ఏం చేయాలి? ఈ చింతామణి ఏమో నాకు ఈ ప్లాన్ అప్పచెప్పింది. ఇదేమో మొత్తం పూర్తి చేసేసింది డెకరేషన్" అనుకుంటూ లోపల బాధపడుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు మీనా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ప్రభావతి ఏమో ప్లాన్ అంతా ఫ్లాప్ అయిందని తలకాయ పట్టుకుని కూర్చుంటుంది. ఈ అవమానాన్ని తట్టుకోలేక ప్రభావతి ముందు ముందు ఎపిసోడ్స్‌లో మీనాపై కక్షను మరింత పెంచుకోనుందా? తన కొడుకు ముందు తక్కువ చేసినందుకు చింతామణితో కలిసి మీనా ఫోన్ ఎలాగైనా పాడు చేయాలని, లేదా దొంగిలించి ఏమైనా కొత్త కుట్ర చేయాలని చెప్పేసి అనుకుంటుందా? మరి మీనా, బాలు అదంతా ఎలాగా తిప్పికొట్టబోతున్నారో, ముందు ముందు ఎపిసోడ్స్‌లో ఏం జరగబోతుందో ముందుగానే మన ఛానల్‌లో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీనా, బాలు ఈ బంధం, ఆ జంట ఇద్దరు అంతా బావుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇప్పుడే మన ఛానల్‌ని మీనా, బాలు జంట అలాగే వారి మధ్యలో ఉన్న అన్యోన్యత మీకు నచ్చినట్టు అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందితో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.